హలో ఇంగ్లీష్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక 100 క్లాస్ రూమ్ రిలేటెడ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేను ప్రిపేర్ చేశానండి. సో ఇన్ ద ప్రీవియస్ వీడియో ఐ మేడ్ ఓన్లీ 30 ఇంగ్లీష్ సెంటెన్సెస్. అవి 30 మాత్రమే ఉన్నాయి. సో ఇవి కంప్లీట్గా టు ద హోల్ క్లాస్ రూమ్లో ఒక టీచర్ ఏమేమి సెంటెన్సెస్ వాడాలి ఇంగ్లీష్లో పిల్లలతో మాట్లాడేటప్పుడు అనేవి టు ద మ్యాక్సిమం కవర్ అయిపోయాయండి. ఆల్మోస్ట్ 100 సెంటెన్సెస్. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ అ ప్రొఫెషనల్ వే, నాట్ అ బేసిక్ వే. బేసిక్ సెంటెన్సెస్ కావు, వెరీ ప్రొఫెషనల్, బట్ యట్ సింపుల్. అంత కాంప్లికేటెడ్గా ఉండవు, యట్ సింపుల్ బట్ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అండి. సో ఈ దీంట్లో నేను కొత్త కొత్త వర్డ్స్ ఏమన్నా ఉంటే వాటి వొకాబులరీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులో వాటిని ఏమంటారో అనేది కూడా మీరు ఈ వీడియోలో నేర్చుకోవచ్చు. సో ఎండ్ వరకు చూడండి, నేర్చుకోండి. ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈవెన్ టు నోట్ డౌన్. నేను లాస్ట్లో మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి పీడిఎఫ్ ఫార్మాట్ కూడా నేను మీకు ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ డౌన్లోడ్. ఇట్ విల్ బీ ఫౌండ్ ఇన్ ద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు. సో నౌ లెట్స్ గో అహెడ్ అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే, నౌ క్లాస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇవి. ఫస్ట్ నేను చెప్తాను ఏవేవి నేను డిస్కస్ చేశాను అనేది. ఓకే, స్టెప్ బై స్టెప్. ఓకే, నిన్న నేను నేర్చుకున్నది త్వరగా పునరావృతం చేద్దాం. ఓకే, నిన్న మనం నేర్చుకుంటాము ఒక టాపిక్ గురించి. సో వాటిని మళ్ళీ మనం రివైజ్ చేయాలి. సో మనం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? లెట్స్ క్విక్లీ రివైజ్ వాట్ వి లెర్న్ యెస్టర్డే. ఓకే, లెట్స్ క్విక్లీ రివైజ్ వాట్ వి లెర్న్ యెస్టర్డే. నిన్న నేర్చుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి మనం రివైజ్ చేద్దాము. ఓకే, రైట్. నెక్స్ట్, మీరు ఈరోజు సమయపాలన పాటించినందుకు నేను అభినందిస్తున్నాను. ఓకే, ఐ అప్రిషియేట్ యువర్ పంక్చువాలిటీ టుడే. చాలామంది స్టూడెంట్స్ లేట్గా వస్తారు. ఓకే, వాళ్ళు ఒక్కొక్కసారి కరెక్ట్ టైంకి వచ్చినప్పుడు మనం వాళ్ళని అప్రిషియేట్ చేయటం, లేకపోతే మన క్లాస్కి కరెక్ట్గా వచ్చినప్పుడు మనం ఏమనాలి? ఐ అప్రిషియేట్ యువర్ పంక్చువాలిటీ టుడే. ఈరోజు టైంకి వచ్చారు అంటాం కదా. సో అప్పుడు మనం ఐ అప్రిషియేట్ యువర్ పంక్చువాలిటీ టుడే అని అనాలి. ఓకే, నెక్స్ట్, ఇది ముఖ్యమైన విషయం కాబట్టి దయచేసి శ్రద్ధగా వినండి. ఇది ముఖ్యమైన విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి అని మనం స్టూడెంట్స్కి చెప్తాం. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము? ప్లీజ్ పే అటెన్షన్ యాజ్ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ప్లీజ్ పే అటెన్షన్ యాజ్ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఓకే, నెక్స్ట్, ప్రతి ఒక్కరూ మానసికంగా హాజరై చురుకుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, చాలామంది స్టూడెంట్స్ బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ అనే మాట వినుంటారు కదా. సో ఎక్కడో ఉంటారు వాళ్ళ మైండ్. సో అప్పుడు వాళ్ళని మనం వాళ్ళ అటెన్షన్ మన మీదకి, మన బోర్డ్ మీదకి, మనం చెప్పే సబ్జెక్ట్ మీదకి రావాలన్నప్పుడు మనం ఏమనాలంటే ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బి మెంటలీ ప్రెజెంట్ అండ్ ఎంగేజ్డ్. ఓకే, ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బి మెంటలీ ప్రెజెంట్ అండ్ ఎంగేజ్డ్. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ఫిఫ్త్ వన్. ఓకే, ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు మనము పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా, అప్పుడు మనము వాడే ఇంగ్లీష్ సెంటెన్స్, యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్స్. ఓకే, దయచేసి దీన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ నోట్ దిస్ డౌన్ కేర్ఫుల్లీ. కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, మా ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ కానీ, బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. ఓకే, సెమిస్టర్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేస్తుంటాము. సో అప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్తాము? ఇవి చాలా ఇంపార్టెంట్, సరిగ్గా రాసుకోండి అనడం. ప్లీజ్ నోట్ దిస్ డౌన్ కేర్ఫుల్లీ. ఓకే, నౌ నెక్స్ట్, సమాధానాన్ని పూర్తిగా వాక్యాల్లో వ్రాయండి. ఓకే, మనం ఫుల్ సెంటెన్సెస్లో వాళ్ళ ఆన్సర్స్ రాయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అప్పుడు మనం ఏమనాలంటే వాళ్ళని రైట్ ది ఆన్సర్స్ ఇన్ ఫుల్ సెంటెన్సెస్. ఓకే, లైన్ బై లైన్ రాయొద్దు అని చెప్పడానికి అనకుండా మనము రైట్ ది ఆన్సర్స్ ఇన్ ఫుల్ సెంటెన్సెస్, లైక్ ఫుల్గా రాయాలి అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్, ఈ కార్యకలాపం కోసం నలుగురు వ్యక్తుల బృందాలుగా ఏర్పడండి. సో గ్రూప్స్గా ఫామ్ అవ్వాలి అని చెప్పేదాన్ని మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే ఫార్మ్ గ్రూప్స్ ఆఫ్ 4 ఫర్ దిస్ యాక్టివిటీ. నలుగురుగా ఉండండి అని చెప్తాం కదా కొన్ని యాక్టివిటీస్, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలన్నప్పుడు కానీ, లేకపోతే సమ్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీ వర్క్ చేయాలన్నప్పుడు వి యూజువలీ టెల్ టు ఆ స్టూడెంట్స్ టు ఫార్మ్ గ్రూప్స్ అని చెప్తాం కదా. సో ఇన్ దాట్ మనం ఏమనాలి? గ్రూప్స్గా ఫామ్ అవ్వండి. ఫార్మ్
గ్రూప్స్ ఆఫ్ 4 ఫర్ దిస్ యాక్టివిటీ. సో ఈ సెంటెన్స్ తెలుగు ఇంగ్లీష్ మీద పడింది, ప్లీజ్ ఇగ్నోర్. ఓకే, నెక్స్ట్. మీకు ప్రశ్న ఉంటే దయచేసి చేయి పైకెత్తండి. కైండ్లీ రేస్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ క్వశ్చన్. ఈ సెంటెన్స్ వేరే వీడియోలో కూడా ఉందండి, కొంచెం సిమిలర్గానే ఉంటుంది. సో ఎవరైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే, యాజ్ అ టీచర్ వీ ఆస్క్ దెమ్ టు రేస్ ద హ్యాండ్, రైట్? అప్పుడు మనము ఇలా అనాలి అనమాట ఇంగ్లీష్లో, కైండ్లీ రేస్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ అ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. గడువు ముగియక ముందు మీ అసైన్మెంట్స్ సమర్పించండి. ఓకే, సబ్మిట్ యువర్ అసైన్మెంట్స్ బిఫోర్ ది డెడ్ లైన్. మనం అసైన్మెంట్స్ ఇస్తాం స్టూడెంట్స్కి, ఓకే, ఏదో ఒక హోంవర్క్ టైప్ ఏదన్నా కానీ. సో ఓకే, అది వాళ్ళు టైంకి ఇవ్వాలన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఆ సెంటెన్స్ని ఎలా పలుకుతామంటే, సబ్మిట్ యువర్ అసైన్మెంట్స్ బిఫోర్ ది డెడ్ లైన్. ఓకే, రైట్. నెక్స్ట్. ప్రశ్నలోని ముఖ్య పదాలను అండర్లైన్ చేయండి. సో వీ వాంట్ అవర్ స్టూడెంట్స్ టు అండర్లైన్ వాట్ ఎవర్ వి సే. మనము ఏదన్నా చెప్పాలన్నప్పుడు మనం చెప్పే వాటిని అండర్లైన్ చేసుకోవాలి, కొన్ని వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. సో మనం ఏం చెప్పాలి అప్పుడు వాళ్ళని, ప్లీజ్ అండర్లైన్ ద కీవర్డ్స్ ఇన్ ద క్వశ్చన్ ఆర్ ఆన్సర్. ప్లీజ్ అండర్లైన్ ద కీవర్డ్స్ ఇన్ ది ఆన్సర్ అని కూడా మనము అనొచ్చు. ఓకే, నెక్స్ట్. మీ పనిని శుభ్రంగా మరియు క్రమబద్ధంగా ఉంచండి. కీప్ యువర్ వర్క్ నీట్ అండ్ ఆర్గనైజ్డ్, రైట్? కీప్ యువర్ వర్క్ నీట్ అండ్ ఆర్గనైజ్డ్. హోంవర్క్ ఇస్తాం, అసైన్మెంట్స్ ఇస్తాం, లేకపోతే ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తాం, రికార్డ్ రాయమని చెప్తుంటాం. సో వాళ్ళు నీట్గా చేయండి, ఆర్గనైజ్డ్గా చేయండి అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా అంటాం అనమాట, కీప్ యువర్ వర్క్ నీట్ అండ్ ఆర్గనైజ్డ్, రైట్? నెక్స్ట్. బోర్డ్పై ఉన్న ఉదాహరణను జాగ్రత్తగా గమనించండి. ప్లీజ్ పే క్లోజ్ అటెన్షన్ టు ది ఎగ్జాంపుల్ ఆన్ ద బోర్డ్. ఓకే, ప్లీజ్ లేదండి, పే క్లోజ్ అటెన్షన్ టు ది ఎగ్జాంపుల్ ఆన్ ద బోర్డ్, రైట్? ఎగ్జాంపుల్ ఉంది బోర్డ్ మీద, సో దాన్ని అటెన్షన్గా ఉండండి అని చెప్పేదాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, పే క్లోజ్ అటెన్షన్ టు ది ఎగ్జాంపుల్ ఆన్ ద బోర్డ్. ఓకే, రైట్. నెక్స్ట్. అదొక అద్భుతమైన సమాధానం, బాగా చెప్పారు. దట్స్ అన్ ఎక్సలెంట్ ఆన్సర్, వెల్ డన్. ఓకే, మంచిగా ఆన్సర్ ఇస్తారు కొంతమంది స్టూడెంట్స్ వాట్ ఎవర్ వి ఆస్క్. సో అది అడిగినప్పుడు వాళ్ళు మంచి క్వశ్చన్ చెప్పినప్పుడు యాజ్ అ టీచర్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. ఓకే, టీచర్గా మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలండి. సో దాన్ని మనం దట్స్ అన్ ఎక్సలెంట్ ఆన్సర్, వెల్ డన్ అని ఇంగ్లీష్లో అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్. మీరు చాలా మంచి పురోగతి సాధించారు. You've made very good progress. Okay, మళ్ళీ చెప్తాను, you've made very good progress. చాలా మంచి మార్క్స్ సాధించాం, చాలా మంచి ప్రోగ్రెస్ ఉంది అంటాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అంటాం అనమాట, you've made very good progress. ఓకే, రైట్. నెక్స్ట్. మీ పనిలో మీరు పెట్టుకున్న కృషిని నేను అభినందిస్తున్నాను. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ ఇన్ దిస్ టాస్క్. కొంతమంది వాళ్ళ మొత్తం దే గివ్ అంత డెడికేట్ చేస్తుంటారు వాళ్ళ టైంని, ఎవ్రీథింగ్. ఓకేనా, టైం వేస్ట్ చేయకుండా. అప్పుడు వాళ్ళ ఎఫర్ట్స్ని మనం చూస్తాం. సో ఆ టైంలో మనం యాజ్ అ టీచర్గా వాళ్ళని ఇలా చెప్పొచ్చు అనమాట, ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ ఇన్ దిస్ టాస్క్. ఓకే, నెక్స్ట్. తప్పులు చేయడానికి భయపడవద్దు, అవి మనకు నేర్పుతాయి. డోంట్ బి అఫ్రేడ్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్, they help us learn. Okay, don't be afraid of making mistakes, they help us learn. Okay, next. మీ ప్రెజెంటేషన్ స్పష్టంగా మరియు ధైర్యంగా ఉంది. యువర్ ప్రెజెంటేషన్ వాస్ క్లియర్ అండ్ కాన్ఫిడెంట్. కొంతమంది స్టూడెంట్స్ చాలా బాగా ప్రెజెంటేషన్ ఇస్తారు, లైక్ పీపీటీ ప్రెజెంటేషన్స్. మనం ఏమన్నా స్టూడెంట్స్కి వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు బాగా ప్రెజెంట్ చేస్తారు. సో అప్పుడు మనం ఎలా అప్రిషియేట్ చేయాలంటే, యువర్ ప్రెజెంటేషన్ వాస్ క్లియర్ అండ్ కాన్ఫిడెంట్. చాలా ధైర్యంగా ఉంది అంటాం కదా, ధైర్యాన్ని కాన్ఫిడెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్. ఈ మంచి పనిని అలాగే కొనసాగించండి. కీప్ అప్ ద గుడ్ వర్క్. ఓకే, నెక్స్ట్. మీరు అడిగిన ప్రశ్న ఆలోచనాత్మకంగా ఉంది. దట్స్ అ థాట్ఫుల్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. కొంతమంది స్టూడెంట్స్ చాలా యూనిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, అంటే వేరే వాళ్ళకి భిన్నంగా, వేరుగా. సో అలాంటి వాళ్ళని ఇలా మనం అనొచ్చు అనమాట, మంచిగా అప్రిషియేషన్ చేయొచ్చు. దట్స్ ఏ థాట్ఫుల్ క్వశ్చన్ యువ్ ఆస్క్డ్. ఓకే, నెక్స్ట్. మీరు గత వారం నుండి మెరుగుపడ్డారని నేను గమనించగలుగుతున్నాను.
I can see you've improved since last week. I can see you've improved సిన్స్ లాస్ట్ వీక్ నుండి మీరు చాలా బాగా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది అంటాం కదా, అప్పుడు మనం ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. ఈరోజు శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. ఓకే, మ్యాక్సిమం స్టూడెంట్స్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు, అటెంటివ్గా ఉండరు మనం చెప్పే సబ్జెక్ట్కి, మనం చెప్తున్న కంటెంట్. సో ఒక్కొక్కసారి బాగా వింటారు, వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించో ఏంటో మరి. సరే, అలాంటప్పుడు మనము ఏమనాలంటే థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అటెంటివ్ టుడే. ఓకే, నెక్స్ట్. మీరు అద్భుతమైన నాయకత్వ నైపుణ్యాలను చూపిస్తున్నారు. మీరు అద్భుతమైన నాయకత్వము బాగా చూపిస్తున్నారంటాం కదా. యు ఆర్ షోయింగ్ గ్రేట్ లీడర్షిప్ స్కిల్స్. కొంతమందికి మనం క్లాస్ని మానిటర్ చేయడం కానీ కొంచెం వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాం అనమాట. సో కొంతమంది స్టూడెంట్స్ చాలా బాగా చేస్తారండి అలాంటివి, యాక్టివిటీస్ కానీ అలాంటివి. అలాంటప్పుడు మనం వాళ్ళని ఏమనాలంటే యు ఆర్ షోయింగ్ గ్రేట్ లీడర్షిప్ స్కిల్స్ అని ఒక అప్రిషియేట్ చేయొచ్చు మనం అలా. ఓకే, మనం ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిద్దాం. లెట్స్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ఒపీనియన్. ఓకే, రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ఒపీనియన్. నెక్స్ట్. దయచేసి పక్కన మాట్లాడడం నివారించండి. కైండ్లీ అవాయిడ్ సైడ్ కన్వర్జేషన్స్. అంటే క్లాస్ జరుగుతూ ఉంటుంది, క్లాస్ రన్ అవుతూ ఉంటుంది, స్టూడెంట్స్ నా పక్కన ఇంకొకరు కూర్చున్నారనుకో, నేను సపోజ్ స్టూడెంట్ అనుకో, నేను మాట్లాడుతూ ఉంటాను. అలాంటప్పుడు మనం చెప్పాలి కైండ్లీ అవాయిడ్ సైడ్ కన్వర్జేషన్స్. లేకపోతే ఇంకొక సన్నివేశం ఏంటంటే గ్రూప్గా కూర్చొని ఉంటారు. సో మనతో లీడర్తో మాట్లాడాలి, లైక్ టీచర్తో మాట్లాడాలి. సో అలాంటప్పుడు వాళ్ళు పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, పక్కన వాళ్ళకి చెప్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనము కైండ్లీ అవాయిడ్ సైడ్ కన్వర్జేషన్స్ అని అనొచ్చు. ఓకే, నెక్స్ట్. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు దయచేసి వినండి. వినరు స్టూడెంట్స్ ఎవరైనా చెప్తున్నప్పుడు. సో అప్పుడు మనం ఏమనాలి? ప్లీజ్ లిసన్ వెన్ సమ్వన్ ఎల్స్ ఇస్ స్పీకింగ్. ఓకే, ప్లీజ్ లిసన్ వెన్ సమ్వన్ ఎల్స్ ఇస్ స్పీకింగ్. రైట్, నెక్స్ట్. సమాధానం చెప్పడానికి మీ వంతు వచ్చే వరకు వేచి ఉండండి. వెయిట్ ఫర్ యువర్ టర్న్ టు ఆన్సర్. ఓకే, అందరూ ఒకేసారి ఆన్సర్ చేయకుండా వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయమని చెప్పాలన్నప్పుడు వెయిట్ ఫర్ యువర్ టర్న్ టు ఆన్సర్ అని అనొచ్చు. ఓకే, నెక్స్ట్. ఇది నేర్చుకోవడానికి ఒక సురక్షిత స్థలం, దాన్ని అలాగే ఉంచుదాం. ఓకే, దిస్ ఈస్ అ సేఫ్ ప్లేస్ ఫర్ లెర్నింగ్, లెట్స్ కీప్ ఇట్ దట్ వే. ఓకే, ఇది ఒక సేఫ్ ప్లేస్ లెర్నింగ్ అని చెప్పడానికి అన్నప్పుడు దిస్ ఈస్ అ సేఫ్ ప్లేస్ ఫర్ లెర్నింగ్, లెట్స్ కీప్ ఇట్ దట్ వే. ఓకే, నెక్స్ట్. క్లాస్ సమయంలో దయచేసి మీ ఫోన్ను దూరంగా పెట్టండి. కొంతమంది స్టూడెంట్స్ వినరు, ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు, లైక్ హైడింగ్, దాపెట్టుకుంటూ. సో అప్పుడు మనం ఏమనండి? ప్లీజ్ పుట్ యువర్ ఫోన్స్ అవే డ్యూరింగ్ క్లాస్. స్కూల్లో అయితే అంటే ఫోన్స్ అనేవి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి, కానీ కాలేజెస్లో ఉన్నప్పుడు పిల్లలు ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ప్లీజ్ పుట్ యువర్ ఫోన్స్ అవే డ్యూరింగ్ క్లాస్ అని చెప్పొచ్చు కైండ్గా. ఓకే, నెక్స్ట్. క్లాస్ రూమ్ను శుభ్రంగా చక్కగా ఉంచుదాం. లెట్స్ కీప్ ద క్లాస్ రూమ్ క్లీన్ అండ్ టైడీ. క్లాస్ని నీట్గా ఉంచాలన్నప్పుడు లెట్స్ కీప్ ద క్లాస్ రూమ్ క్లీన్ అండ్ టైడీ అని యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. సమయాన్ని గౌరవించండి. ఈరోజు మనకు చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఓకే, రెస్పెక్ట్ ది టైం, వీ హ్యావ్ అ లాట్ టు కవర్ టుడే. ఓకే, చాలా సబ్జెక్ట్ కవర్ చేసేయాలనుకుంటాం ఈరోజు మనం నేర్చుకున్నది. సో అలాంటప్పుడు మనం స్టూడెంట్స్కి ఏం చెప్పాలి? ప్లీజ్ రెస్పెక్ట్ ది టైం, వీ హ్యావ్ అ లాట్ టు కవర్ టుడే. ఓకే, నెక్స్ట్. మన ముందున్న పనిపైనే దృష్టి పెడదాం. Let's focus on the task at hand. Okay, let's focus on the task at hand. Okay, next. ఇది మంచి ప్రయత్నం, కానీ సమాధానాన్ని మెరుగుపరుద్దాం. That's a good try, but let's refine the answer. That's a good try, but let's refine the answer. కొంతమంది స్టూడెంట్స్ మంచిగా ప్రయత్నిస్తారండి, కానీ ఇంకా 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 బాగా చేయాలన్నప్పుడు, ఆన్సర్ కరెక్ట్గా రావాలన్నప్పుడు లెట్స్ రిఫైన్ ది ఆన్సర్ అనొచ్చు. దట్స్ ఎ గుడ్ ట్రై అని కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్. దాదాపు సరి అయినదే కానీ వివరాలపై పని చేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ కరెక్ట్, లెట్స్ వర్క్ ఆన్ ద డీటెయిల్స్. ఆల్మోస్ట్ కరెక్టే అండి, కరెక్ట్గా రాదు, కొంచెం
కొంచెం కరెక్ట్‌గా ఉంది. కరెక్ట్‌గానే చేశావు. కానీ ఇంకొంచెం లోతుగా వెళ్ళాలి. అట్లా చెప్తాం గదా! అప్పుడు మనం ఆల్‌మోస్ట్ కరెక్ట్. లెట్స్ వర్క్ ఆన్ ది డీటెయిల్స్. వివరాలను చూద్దాము అని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్. మీరు సరైన దారిలో ఉన్నారు. అలాగే కొనసాగించండి. యూ ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. కీప్ గోయింగ్. ఓకే. మ్యాథ్స్ కానీ, ఏదన్నా సబ్జెక్ట్ కానీ వాళ్ళు కరెక్ట్‌గా ఆన్సర్ రాస్తున్నారు. ఎగ్జామ్ యాజ్ ఎన్ ఎగ్జామినర్ లేకపోతే మనం ఒక ఇన్విజిలేటర్‌గా ఎళ్ళినప్పుడు వాళ్ళు సపోజ్ ఇఫ్ యూ ఆర్ పీపింగ్ ఇంటు ద పేపర్ వాళ్ళ పేపర్‌లో చూస్తున్నాం అన్నప్పుడు వాళ్ళకి కొంచెం చెప్పొచ్చు ధైర్యంగా. ఓకే. యూ ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. కీప్ గోయింగ్ అని అనొచ్చు. ఓకే. నెక్స్ట్. ఆ భావనను మనం మళ్ళీ కలిసి చూద్దాం. ఓకే. లెట్స్ రీవిజిట్ దట్ కాన్సెప్ట్ టుడే టుగెదర్. ఓకే. భావన ఇక్కడ కాన్సెప్ట్ ఏదన్నా కాన్సెప్ట్ అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు రీవిజిట్ మళ్ళీ ఒకసారి చూద్దాం దీన్ని అంటాం కదా. లెట్స్ రీవిజిట్ దట్ కాన్సెప్ట్ టుగెదర్ అని అనొచ్చు. ఓకే. నెక్స్ట్. పర్లేదు, తప్పులు నేర్చుకునే భాగం. ఇట్స్ ఓకే. మిస్టేక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. నేర్చుకునేటప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. అయ్యో తప్పైపోయిందని అంటూ ఉంటారు కదా, అప్పుడు మనం వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేయొచ్చు. ఇట్స్ ఓకే. మిస్టేక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. ఓకే. నెక్స్ట్. దీన్ని దశల వారీగా పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం. ఓకే. దీన్ని దశల వారీగా ప్రయత్నిద్దాం అంటాం. లెట్స్ సాల్వ్ ఇట్ స్టెప్ బై స్టెప్. ఓకే. లెట్స్ సాల్వ్ ఇట్ స్టెప్ బై స్టెప్. ఓకే. నెక్స్ట్. మీకు ఆలోచన వచ్చింది కానీ లెక్కలను మళ్ళీ తనిఖీ చేయండి. ఓకే. యువ్ గాట్ ది ఐడియా బట్ చెక్ ది క్యాలిక్యులేషన్స్ అగైన్. దిస్ ఇస్ రిలేటెడ్ టు మ్యాథ్స్ అని. మ్యాథ్స్లో ఏదైనా సరిగ్గా చేయలేం అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అంటాం కదా. యూ గాట్ ది ఐడియా బట్ చెక్ ది క్యాలిక్యులేషన్స్ అగైన్ అని అనొచ్చు. ఈవెన్ ఇన్ కెమిస్ట్రీ ఆల్సో. ఓకే. ఫిజిక్స్ ఆల్సో. నెక్స్ట్. సమస్యను మరో కోణం నుండి చూద్దాం. లెట్స్ అప్రోచ్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ అనదర్ యాంగిల్. ఓకే. ఇంకొక యాంగిల్లో నుంచి కూడా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం అంటాం కదా. సో అలాంటప్పుడు లెట్స్ అప్రోచ్ ది ప్రాబ్లమ్ ఫ్రమ్ అనదర్ యాంగిల్ అని అనొచ్చు. ఓకే. నెక్స్ట్. మీరు చేసిన కృషిని నేను అభినందిస్తున్నాను, కానీ దీన్ని ఇక్కడ సరిదిద్దుదాం. ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్ బట్ లెట్స్ కరెక్ట్ ఇట్ హియర్. ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్ బట్ లెట్స్ కరెక్ట్ ఇట్ హియర్ అని ఇలా కూడా కైండ్గా వాళ్ళని వాళ్ళకి చెప్పచ్చు. ఇది పూర్తిగా సరి అయినది కాదు, మనం స్పష్టత చేసుకుందాం. ఓకే. దట్స్ నాట్ క్వైట్ అక్యురేట్. లెట్స్ క్లారిఫై. ఓకే. కరెక్ట్గా లేదు అని చెప్పడానికి మనం ఇలా చెప్పొచ్చు. మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసుకుందాం అన్నప్పుడు దట్స్ నాట్ క్వైట్ అక్యురేట్. కరెక్ట్గా లేదు అన్న దాన్ని మనం క్వైట్ అక్యురేట్ అనొచ్చు. లెట్స్ క్లారిఫై. ఓకే. నెక్స్ట్. వివరణ అందరికీ అర్థమైందా? డిడ్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ది ఎక్స్ప్లెనేషన్? మనం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అందరికి అర్థమైందా లేదా అని అడగడం ఎలా ఇంగ్లీష్లో? డిడ్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ది ఎక్స్ప్లెనేషన్ అని అనొచ్చు. ఓకే. నెక్స్ట్. మనం ఇప్పుడే నేర్చుకున్న దాన్ని ఎవరు సారాంశంగా చెప్పగలరు? కెన్ సమ్వన్ సమ్మరైజ్ వాట్ వి జస్ట్ లెర్న్? ఎవరన్నా సారాంశంగా సారాంశం అంటే సమ్మరైజ్ అండి. సో ఎవరన్నా సారాంశంగా అంటే లైట్గా చెప్పగలుగుతారా? మొత్తం టు ద హోల్ ఏంటిది సారాంశం చెప్పగలుగుతారా ఈ సబ్జెక్ట్ అంటే అప్పుడు మనం ఏమనాలంటే కెన్ సమ్వన్ సమ్మరైజ్ వాట్ వి జస్ట్ లెర్న్డ్ అని అనొచ్చు. ఓకే. నెక్స్ట్. ఇంకో ఉదాహరణ ఎవరు ఇవ్వగలరు? హూ కెన్ గివ్ మీ అందర్ ఎగ్జాంపుల్? ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరినన్నా అడుగుతాం స్టూడెంట్స్ని, ఎవరన్నా చెప్పగలుగుతారా అన్నప్పుడు. సో వాళ్ళని మనం ఇంగ్లీష్లో ఏమనాలి? ఆ పదాలని, ఆ సెంటెన్స్ని హూ కెన్ గివ్ మీ అనదర్ ఎగ్జాంపుల్ అని అనాలి. ఓకే. నెక్స్ట్. డస్ ఎనీవన్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్? ఎవరికైనా వేరే దృక్కోణం ఉందా? వేరే పర్స్పెక్టివ్ ఉందా? వేరేగా అంటాం కదా, దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే డస్ ఎనీవన్ హ్యావ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఓకే. నెక్స్ట్. మీరు దాన్ని మీ మాటల్లో వివరించగలరా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దాట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దాట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్? ఓకే. నెక్స్ట్. సమాధానానికి ఎవరు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు? హూ వుడ్ లైక్ టు వాలంటీర్ ఫర్ ది ఆన్సర్స్? ఓకే. నెక్స్ట్. ఈ వాక్యంలో మీరు ఏకీభవిస్తారా లేదా
వ్యతిరేకిస్తారా? ఓకే. అగ్రీమెంట్ అండ్ డిసగ్రీమెంట్. ఓకే. ఏకీభవిస్తారా అనేదాన్ని మనం ఇంగ్లీష్‌లో అగ్రీ అంటాం. ఓకే. ఆహ్, డిసగ్రీని డిసగ్రీని వ్యతిరేకించడాన్ని మనం డిసగ్రీ అంటాం. ఓకే. అప్పుడు మనం ఇంగ్లీష్‌లో ఏమంటామంటే ఈ ఈ వాక్యాన్ని డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ ద స్టేట్మెంట్? దీంతో మీరు ఏకీభవిస్తారా లేదా ఈ స్టేట్మెంట్‌తో అని ఇంగ్లీష్‌లో ఇలా అంటామనమాట. నెక్స్ట్, ఒక చిన్న క్విజ్‌తో మీ అవగాహనను పరీక్షిద్దాం. లెట్స్ టెస్ట్ యువర్ అండర్‌స్టాండింగ్ విత్ అ క్విక్ క్విజ్. ఓకే. మీ అండర్‌స్టాండింగ్‌ని నేను ఒక క్విక్ క్విజ్‌తో నేను టెస్ట్ చేస్తానంటాం కదా! సో, లెట్స్ టెస్ట్ యువర్ అండర్‌స్టాండింగ్ విత్ అ క్విక్ క్విజ్. ఓకే. నెక్స్ట్, మీరు దీన్ని నిజ జీవితానికి అన్వయించగలరా? క్యాన్ యూ రిలేట్ దిస్ టు రియల్ లైఫ్? ఏదన్నా అడుగుతాం దీన్ని, ఈ సెంటెన్స్‌ని రియల్ లైఫ్‌కి రిలేట్ చేయగలుగుతారా అంటాం కదా! క్యాన్ యూ రిలేట్ దిస్ టు రియల్ లైఫ్ అని అనొచ్చు ఇంగ్లీష్‌లో. నెక్స్ట్, ప్రధాన భావాన్ని ఎవరు వివరించగలరు? హూ కెన్ ఎక్స్‌ప్లెయిన్ ద మెయిన్ ఐడియా? హూ కెన్ ఎక్స్‌ప్లెయిన్ ద మెయిన్ ఐడియా? ఓకే. నెక్స్ట్, మీరు అంతగా సహకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో కోఆపరేటివ్. స్టూడెంట్స్ అంతా ఒక్కొక్కసారి మన టీచర్‌కి చాలా కోఆపరేట్ చేస్తారు. సైలెంట్‌గా ఉండండి, మీ వర్క్ మీరు చూసుకోండి, లేకపోతే ఐ హావ్ టు డూ సమ్ వర్క్, నాకు కొంచెం వర్క్ ఉంది, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్ అని చెప్తాం కదా! సో, అలాంటప్పుడు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో కోఆపరేటివ్ అని అనొచ్చు. నెక్స్ట్, మీరు బృందంగా ఎంత బాగా పనిచేశారో నేను అభినందిస్తున్నాను. ఓకే. ఐ అప్రిషియేట్ హౌ వెల్ యూ వర్క్డ్ యాస్ అ టీమ్. ఓకే. అందరూ గ్రూప్స్‌గా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి, టీమ్‌గా ఫార్మ్ అయ్యి వర్క్ చేస్తారు కదా! అప్పుడు మనం వాళ్ళని ఇలా అప్రిషియేట్ చేయొచ్చండి. ఐ అప్రిషియేట్ హౌ వెల్ యూ వర్క్డ్ యాస్ అ టీమ్. ఓకే. నెక్స్ట్, మీరు ఈరోజు అద్భుతమైన క్రమశిక్షణను చూపించారు. ఓకే. యూవ్ షోన్ గ్రేట్ డిసిప్లిన్ టుడే. మీరు చాలా మంచి క్రమశిక్షణ చూపించారంటాం కదా! బయటికెళ్ళినప్పుడు గానీ స్టూడెంట్స్. అప్పుడు మనం యూవ్ షోన్ గ్రేట్ డిసిప్లిన్ టుడే అని అనొచ్చు. ఓకే. నెక్స్ట్, ఇది సమాధానం చెప్పడానికి చాలా గౌరవప్రదమైన విధానం. That's a very respectful way to respond, right? That's a very respectful way to respond. Okay, next. మీ చురుకైన పాల్గొనడం నన్ను ఆకట్టుకుంది. ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. ఇది కూడా అప్రిషియేషన్ అండి, ఇందాకట్లాంటి సెంటెన్సే. ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్, రైట్? నెక్స్ట్, ఇంత శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ సో అటెంటివ్లీ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ సో అటెంటివ్లీ. నెక్స్ట్, మీ బృంద పని అద్భుతంగా ఉంది. యువర్ టీమ్ వర్క్ వాజ్ అవుట్ స్టాండింగ్. ఓకే. ఇది కొంచెం డిఫరెంట్. అవుట్ స్టాండింగ్ అనేది ఒక మంచి వర్డ్ అండి. యువర్ టీమ్ వర్క్ వాజ్ అవుట్ స్టాండింగ్, లేకపోతే యువర్ వర్క్ వాజ్ అవుట్ స్టాండింగ్ అని మనం స్టూడెంట్స్ని అప్రిషియేట్ చేయొచ్చు. దిస్ అవుట్ స్టాండింగ్ అనే వర్డ్స్ అనేవి దిస్ లుక్స్ వెరీ ప్రొఫెషనల్. లైక్ ఓకే, దిస్ సౌండ్స్ వెరీ ప్రొఫెషనల్ ఆల్సో. నెక్స్ట్, మీరు పెట్టిన కృషిపై నాకు గర్వంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ది ఎఫర్ట్ you've put in. I'm proud of the effort you've put in. Okay, next. నేను చూడదలచిన ప్రవర్తన ఇదే. That's exactly the behavior I would like to see. ఓకే. మనం మంచి బిహేవియర్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో, అప్పుడు మనం ఏమంటామంటే దట్స్ ఎగ్జాక్ట్లీ ద బిహేవియర్ ఐడ్ లైక్ టు సీ అని అంటాం. ఓకే. నెక్స్ట్, మీరు మీ సహ విద్యార్థులు గొప్ప ఉదాహరణగా సృష్టించారు. యూ సెట్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ క్లాస్మేట్స్. మీరు మీ సహ విద్యార్థులకు గొప్ప ఉదాహరణ సృష్టించారు. You've set a great example for your classmates. చాలా మంచి ఎగ్జాంపుల్గా ఉన్నారు మీ క్లాస్మేట్స్ కానీ ఎవరైనా అప్రిషియేట్ చేసేటప్పుడు ఇలా ఇంగ్లీష్లో అంటామన్నమాట. You've set a great example for your classmates. Okay, next. ఓకే, ఇక్కడ you've అని పలుకుతున్నాను కదండి. ఇక్కడ యూ హ్యావ్ సెట్, హ్యావ్ని నేను ఇక్కడ కలిపి రాసేసాను అనమాట. యూ హ్యావ్ సెట్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ క్లాస్మేట్స్, రైట్? నెక్స్ట్, మీరు చేసే ప్రతి కృషి మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది. యువర్ ఎవ్రీ ఎఫర్ట్ యూ మేక్
బ్రింగ్స్ యూ క్లోజర్ టు యువర్ సక్సెస్. మీరు చేసే ప్రతి ఎఫర్ట్ మీ సక్సెస్ దగ్గరికి తీసుకొని వస్తుంది అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఎవ్రీ ఎఫర్ట్ యూ మేక్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు సక్సెస్. రైట్? నెక్స్ట్, కష్టపడి చేసిన పని ఎప్పుడు ఫలిస్తుంది. హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ ఆఫ్ ఇన్ ది ఎండ్. ఓకే, కష్టపడిన పని ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది ఆఖరణ అంటాం కదా, దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ ఆఫ్ ఇన్ ది ఎండ్. రైట్? నెక్స్ట్, చదువు ఒక ప్రయాణం, అది పందెం కాదు. ఓకే, లెర్నింగ్ ఇస్ అ జర్నీ, నాట్ అ రేస్. ఓకే, లెర్నింగ్ ట్రూలీ ఇట్స్ అ జర్నీ, నాట్ ఎ రేస్. పందెంగా చూడొద్దు. ఓకే, నెక్స్ట్, మీరు ఇంకా బాగా చేయగల సామర్థ్యం కలవారు. యూ హ్యావ్ అ పొటెన్షియల్ టు డూ ఈవెన్ బెటర్ అని మనం స్టూడెంట్స్కి చెప్పొచ్చు. ఒక డల్ స్టూడెంట్కి చెప్పొచ్చు. ఓకే, ఇంప్రూవ్ అవుతున్న స్టూడెంట్కి కూడా చెప్పొచ్చు. యూ హ్యావ్ అ పొటెన్షియల్ టు డూ ఈవెన్ బెటర్. మళ్ళీ తెలుగు స్లోగా చెప్తానండి. యూ హ్యావ్ ది పొటెన్షియల్ టు డూ ఈవెన్ బెటర్. ఓకే, నెక్స్ట్, వదులుకోకండి, మీరు నిజంగా బాగా చేస్తున్నారు. డోంట్ గివ్ అప్, యూ ఆర్ డూయింగ్ రియలీ వెల్. ఓకే, డోంట్ గివ్ అప్, యూ ఆర్ రియలీ డూయింగ్ వెల్. నెక్స్ట్, గుర్తుంచుకోండి, ప్రతి తప్పు ఒక పాఠమే. రిమెంబర్, ఎవ్రీ మిస్టేక్ ఈజ్ అ లెసన్. ఓకే, నెక్స్ట్, మీ అంకిత భావం విజయానికి దారితీస్తుంది. యువర్ డెడికేషన్ విల్ లీడ్ టు అచీవ్మెంట్. యువర్ డెడికేషన్ విల్ లీడ్ టు అచీవ్మెంట్. ఓకే, నెక్స్ట్, ఆసక్తి కలిగి ఉండండి, అలా మీరు ఎదుగుతారు. స్టే క్యూరియస్, దాట్స్ హౌ యూ గ్రో. స్టే క్యూరియస్, దట్స్ హౌ యూ గ్రో. ఆసక్తి కలిగి ఉండండి, ఏదన్నా సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఇంకా లోతుగా నేర్చుకోవాలి అని చెప్తాం కదా, అలాగే మీరు ఎదుగుతారు అన్నదాన్ని మనం స్టే క్యూరియస్, దట్స్ హౌ యూ గ్రో అని అంటాం అన్నమాట. నెక్స్ట్, మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి. బిలీవ్ ఇన్ యోర్ అబిలిటీస్. ఓకే, బిలీవ్ ఇన్ యోర్ అబిలిటీస్. ఓకే, నెక్స్ట్, స్థిరత్వం మెరుగుదలకు మూలం. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు ఇంప్రూవ్మెంట్. ఓకే, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్, ఈరోజు మనం నేర్చుకున్న దాన్ని త్వరగా పునరావృతం చేద్దాం. లెట్స్ క్విక్లీ రివ్యూ వాట్ వి లెర్న్ టుడే. ఓకే, లెట్స్ క్విక్లీ రివ్యూ వాట్ వి లెర్న్ టుడే. నెక్స్ట్, మన తదుపరి క్లాస్కు ముందు హోంవర్క్ పూర్తి చేయండి. ప్లీజ్ కంప్లీట్ ద హోంవర్క్ బిఫోర్ ఆర్ నెక్స్ట్ సెషన్. ఓకే, ఒక్కొక్కసారి స్టూడెంట్స్కి మనం అప్పుడే చేయాలి అంటాము నెక్స్ట్ క్లాస్ అప్పుడు. సో అప్పుడు మనం ప్లీజ్ కంప్లీట్ ద హోంవర్క్ బిఫోర్ ఆర్ నెక్స్ట్ సెషన్ అని అనొచ్చు. నెక్స్ట్, ఈరోజు మీరు చేసిన కష్టానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ టుడే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ టుడే. ఓకే, నెక్స్ట్, మీరు సాధించిన పురోగతిపై నాకు గర్వంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద ప్రోగ్రెస్ యూ హ్యావ్ మేడ్. ఇక్కడ యూ అని మళ్ళీ వి అని రాశాను కదా, దానిని మనం హ్యావ్ యాక్చువల్లీ అది కలిపి రాస్తామండి, మనము కలిపి పలుకుతాం కూడా మనము. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద ప్రోగ్రెస్ యూ హ్యావ్ మేడ్. ఓకే, నెక్స్ట్, రేపు మీ అసైన్మెంట్లు తీసుకురావడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ అసైన్మెంట్స్ టుమారో. ఓకే, డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ అసైన్మెంట్స్ టుమారో. నెక్స్ట్, ఒక సానుకూల ఆలోచనతో క్లాస్ను ముగిద్దాం. లెట్స్ ఎండ్ ద క్లాస్ విత్ అ పాజిటివ్ థాట్. లెట్స్ ఎండ్ ద క్లాస్ విత్ అ పాజిటివ్ థాట్. ఓకే, నెక్స్ట్, ఈరోజు అందరూ బాగా చేశారు. గ్రేట్ జాబ్ టుడే ఎవ్రీవన్. యు డిడ్ ఎ గ్రేట్ జాబ్ టుడే ఎవ్రీవన్ అని అనొచ్చు. మన తదుపరి క్లాస్కు ముందు ఈ విషయాన్ని పునరావృతం చేయండి. ప్లీజ్ రివైజ్ దిస్ టాపిక్ బిఫోర్ ఆర్ నెక్స్ట్ క్లాస్. ఓకే, నెక్స్ట్ క్లాస్కి ముందు ఒకసారి రివైజ్ చేసుకొని రండి, ఇంట్లో రివైజ్ చేసుకొని రండి అని అలా కూడా మనం చెప్తూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్లీజ్ రివైజ్ దిస్ టాపిక్ బిఫోర్ ఆర్ నెక్స్ట్ క్లాస్. ఓకే, నెక్స్ట్ క్లాస్ ముందు ఒకసారి ఇంట్లో రివైజ్ చేయండి, లేకపోతే నెక్స్ట్ క్లాస్కి ముందు ఒకసారి రివైజ్ చేయండి అనే దాన్ని మనం ఇలా అంటాం అనమాట. నెక్స్ట్, ఇవాళకి ఇంతే, రేపు కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే, సీ యూ టుమారో అని end of the day, end of the class, we can use these sentences, right?
గౌరవం అనేది సమర్థవంతమైన విద్యకు పునాది. రెస్పెక్ట్ ఇస్ అ ఫౌండేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ లెర్నింగ్. ఓకే, రెస్పెక్ట్ ఇస్ అ ఫౌండేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ లెర్నింగ్. ఇవన్నీ మంచి కోట్స్ అండి. ఓకే, ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన బలాలు ఉంటాయి. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ యునిక్ స్ట్రెంగ్త్. ఓకే, ప్రతి స్టూడెంట్కి యునిక్ స్ట్రెంగ్స్ ఉంటాయి. అప్పుడు మనం ఇవి చెప్పచ్చు. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ యునిక్ స్ట్రెంగ్స్. ఓకే, నెక్స్ట్, క్లాస్ రూమ్ ఒక ప్రోత్సాహక స్థలంగా ఉండాలి. ఆ క్లాస్ రూమ్ షుడ్ బి అ స్పేస్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఓకే, క్లాస్ రూమ్ అనేది స్పేస్ ఆఫ్ ఎంకరేజ్మెంట్గా ఉండాలని కూడా వేరే వాళ్ళకి చెప్పొచ్చు, క్లాస్లో స్టూడెంట్స్ కూడా మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్, నిజమైన విద్య ఆసక్తి నుండి వస్తుంది. ట్రూ లెర్నింగ్ కమ్స్ ఫ్రమ్ క్యూరియాసిటీ. ఇవన్నీ మనం స్టూడెంట్స్తో మాట్లాడాలండి, ఈ సెంటెన్సెస్ అన్ని. అప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ట్రూ లెర్నింగ్ కమ్స్ ఫ్రమ్ క్యూరియాసిటీ. నెక్స్ట్, పేషెన్స్ ఇస్ ఎసెన్షియల్ బోత్ టీచింగ్ అండ్ లెర్నింగ్. బోధించడంలోను నేర్చుకోవడంలోను సహనం ఎంతో ముఖ్యం. సహనం. ఓకే, పేషెన్స్. Okay, patience is essential in both teaching and also in learning. Okay, next, క్రమశిక్షణ అనేది శిక్ష కాదు, అది ఆత్మ నియంత్రణ. డిసిప్లిన్ ఇస్ నాట్ పనిష్మెంట్, ఇట్స్ సెల్ఫ్ కంట్రోల్. ఓకే, నెక్స్ట్, ఈ క్లాస్లో ప్రతి ప్రశ్న విలువైనది. ఎవ్రీ క్వశ్చన్ ఈస్ వాల్యుబుల్ ఇన్ దిస్ క్లాస్ రూమ్. ఓకే, ఎవ్రీ క్వశ్చన్ ఈస్ వాల్యుబుల్ ఇన్ దిస్ క్లాస్ రూమ్. ఓకే, నెక్స్ట్, మనం కలిసి గౌరవం మరియు అభివృద్ధి కలిగిన సంస్కృతిని నిర్మిద్దాం. Together we build a culture of respect and growth. Okay, this is one of a motivation sentence. Okay, వీడియోలో కొన్ని మంచి సెంటెన్సెస్ నేను మీకు ఇచ్చానండి. సో ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ గో త్రూ ద టాపిక్. మళ్ళీ ఒకసారి వెళ్ళండి టాపిక్ వీడియోలో, మళ్ళీ ప్లే చేసి చూడండి. మీకు కావాల్సిన ఇంపార్టెంట్ అన్నీ మీరు రాసుకోండి. సో నేను ఈ వీడియోలో మీకు PDF కూడా ప్రొవైడ్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. సో విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ నేను ఇన్ఫామ్ చేస్తానండి ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి, ఫీజ్ ఎంత, ఎప్పుడు నుంచి క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి అనేది నేను అప్డేట్ చేస్తాను మీకు. ఒక షార్ట్స్లో ఒక్కొక్కసారి చెక్ చేయండి, నేను షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. విల్ హ్యావ్ ఫన్ దేర్. అండ్ మంచిగా మన ఇంగ్లీష్ని కూడా నేర్పిస్తాను, మీరందరూ నేర్చుకోండి. ఓకేనా అండి, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. వేరే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి, నేర్చుకోండి. ఫ్లూయెన్సీకి చాలామంది అడుగుతున్నారు, ఫ్లూయెన్సీ ఎలా ఏంటి. ఒక్కటే చెప్తానండి, స్పీక్, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉండాలి, అది కూడా ఇంగ్లీష్లో. ఇంకొకటి ఏంటంటే, తక్కువ తెలుగు, మీరు ఏమైనా వీడియోస్ చూడటం కానీ యూట్యూబ్ చెక్ చేస్తూ ఉంటారు, అలాంటప్పుడు మీరు ఇంగ్లీష్ వీడియోస్ మాత్రమే ఎక్కువ చూడటానికి ట్రై చేయండి, తెలుగు కొంచెం తక్కువ, ఎందుకంటే మనకు తెలుగు వచ్చు. సో వీఆర్ ఆల్ హియర్ జస్ట్ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, రైట్? లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ కన్వర్స్ చేయాలి, ఎక్కువ మన వొకాబులరీ కూడా ఇంగ్లీష్ వర్డ్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఫస్ట్ ఇంట్లో నేర్చుకోండి, తర్వాత బయట మాట్లాడండి. సో ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. సో ఇంకా నేర్చుకోండి, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ బై.